ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు నామములో మీకు అందరికీ శుభములు కలుగునుగాక. ఈ దినం మన వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మీరంతా కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా మనకు అనుగ్రహింపగల దేవుడిని నమ్మి విశ్వాసంతో ప్రార్థిద్దాం. ప్రార్థనలో మీ ప్రతి అవసరతను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామవి, సర్వసృష్టికర్తవైన మా ప్రభువ, మా దేవ, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభువ, ఈ సమయంలో ప్రభువ తండ్రి, అయ్యా నిన్ను ప్రార్థిస్తూ ఉండగా మేము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా అనుగ్రహింపగల దేవుడు అని మేము నమ్మి ప్రార్థిస్తున్నాం ప్రభువ. మరి ముఖ్యముగా తండ్రి, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ పరలోక మర్మాలు నాకు బయలుపరచండి. అయ్యా, వినడానికి సిద్ధపడిన ప్రతి బిడ్డను సిద్ధపరచండి. వినే చెవి, గ్రహించే మనసు, చూచే కళ్ళు దయచేయండి ప్రభా. తండ్రి, చీకటి అంధకారాన్ని యేసుక్రీస్తు నామములో ప్రతి బిడ్డలోంచి యేసుక్రీస్తు ప్రభు నామములో లయమైపోవునుగాక. అంధకార శక్తులు, చీకటి శక్తులు, దురాత్మ శక్తులు యేసుక్రీస్తు ప్రభు నామములో లయమైపోవునుగాక. నీ శాంతి, సమాధానము, ఆరోగ్యము, శక్తి, బలము యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రతి బిడకి అనుగ్రహించండి ప్రభా. ఈ సమయంలో తండ్రి, గర్భఫలం లేని బిడ్డలకు యేసుక్రీస్తు ప్రభు నామములో గర్భం తెరవబడునుగాక. అంధకారంలో ఉన్న బిడ్డలకి వెలుగు కలుగునుగాక. చీకట్లో ఉన్న వారిని వెలుగును చూచుదురుగాక. ప్రతి కుటుంబానికి వెలుగు కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, ఆరోగ్యం కలుగునుగాక, ఐశ్వర్యం కలుగునుగాక. ప్రతి అంధకార బంధకాలు యేసుక్రీస్తు నామములో తెగిపోవునుగాక. నీ బలమైన హస్తం ఉంచి ఆశీర్వదించి ఈ యొక్క ప్రభు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రభు నీ ఆత్మ మర్మాలు నాకు బయలుపరిచి ప్రభు మీరే నాలో ఉండి మాట్లాడి ఏ బిడ్డ ఏ అవసరంతో అయ్యా ప్రభు నీ పాద సన్నిధిలో మొరపెడుతున్నారు, ఏ ఆశ కలిగి వినడానికి సిద్ధపడుతున్నారో ప్రభు, ఆశగా ఉన్న ప్రాణాన్ని తృప్తిపరచే దేవుడు తండ్రి. అయ్యా, నీ మాటలతో తృప్తిపరచండి. సంతోషాన్ని, సమాధానాన్ని దయచేసి నెమ్మది, ఆరోగ్యం దయచేయమని నీ కృప ఎప్పుడు ప్రతి కుటుంబానికి ప్రతి బిడకి తోడుగా ఉంచి భద్రపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. ఈ దిన వాక్యాంశము, ధనం సంపాదించాలనే ఆశ ఎవరి నుంచి కలుగుతుంది? ధనం సంపాదించాలనే ఆశ ఎవరి నుంచి కలుగుతుంది అనగా దుష్టుడి నుంచి కలుగుతుంది. దురాశ అనేది దుష్టుడి నుంచి కలిగేది. దుష్టుడు అనగా సైతాను, దురాత్మ, అపవాది, అనేకమైనటువంటి పేర్లు ఆ యొక్క సాతానికి ఉన్నాయి. కాబట్టి దురాశ అనేది దుష్టుడి నుంచి వస్తుంది కాబట్టి దానిని దురాశ అంటారు. దురాశ అనేది పాపం. ధనం సంపాదించడం పాపం కాదు, కానీ దురాశతో మనము ధనంపైనే ఆశ పెట్టుకుని ధనం సంపాదించాలనే ఆశతో మనం కలిగి ఉండి అదే తలంపులు, అదే ఆలోచనలు కలిగి ఉండి మనము ఉన్నట్లయితే అది దుష్టి నుంచి వచ్చేది. కానీ మనం దేవుని మీదే ఆనుకుని ఉన్నప్పుడు దేవుడు సమృద్ధి అయిన దీవులతో నింపగల శక్తిమంతుడు, సమర్థుడు కాబట్టి ఆయన సమయానికి మనకి ఏది అవసరమో సమస్తము కూడా సమకూర్చే దేవుడు కాబట్టి దేవునిపై మనం ఆనుకోవాలని ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అంతేగాని దుష్ట తలంపులతో, ధనాపేక్షతో, ధనమే శాశ్వతం అనుకుంటూ, ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ, ఈ లోకంలోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని, ధనముతోనే సమస్తము వస్తాయని దానిపైన మనసు పెట్టి అపవాదికి చోటిచ్చేవారిగా మనం ఉండకూడదని ఈ దిన వాక్యాంశాన్ని నేర్చుకుందాం. అయితే 1 పేతురు 5వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరిలుగా ఉండుడి. ఈ వాక్యం ఎవరి గురించి చెప్తున్నారు అంటే
పేతురు సువార్త ప్రకటిస్తూ ఒక లేఖ రాసి ఉన్నారు. ఆ యొక్క దేవుని శిష్యులందరూ కూడా, యేసుప్రభు వారి శిష్యులందరూ కూడా సువార్త ప్రకటిస్తారు. వారంతా కూడా సువార్త ప్రకటించినప్పుడు వారు సువార్త ప్రకటించుకుంటూ సంఘాలను కట్టుకుంటూ వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు వెళ్ళిపోయినటువంటి సంఘాలను, కట్టిన సంఘాలను వాళ్ళు మర్చిపోలేదు. ఆ సంఘాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకుంటూ, సంఘాలను బలపరుస్తూ, సంఘానికి లేఖ రాస్తూ వారు ఉండేవారు. పౌలు కానీ, అలాగే శిష్యులైనటువంటి 12 మంది కూడా. 12 మందిలో యోధా లేడనుకోండి. యోధా పేరులో మత్తి అని పెట్టుకున్నారు శిష్యుడిగా. అయితే అదే ప్లేస్లో పౌలు గారు ఉన్నారని కూడా చెప్పబడుతుంది పరిశుద్ధ గ్రంథంలో. అయితే 12 మంది శిష్యులు సువార్త ప్రకటించారు. సువార్త ప్రకటించి వారు ఆ సంఘాన్ని కట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. అంటే ఆ సంఘం, ఒక సంఘాన్ని కట్టుకుని ఒక సంఘంలోనే ఉండి ఆ సంఘంలోనే మనము జీవించాలి, ఆ సంఘంతో వచ్చిన డబ్బుతోనే మనం సంపాదించుకోవాలి అనుకుంటూ ఒక సంఘాన్ని కట్టి అక్కడే ఎవరు ఉండిపోలేదు. 12 మంది శిష్యులు కూడా సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని ప్రభువారు చెప్పినటువంటి మాటకు లోబడి శిష్యులందరూ కూడా సువార్త ప్రకటించారు. ప్రకటించి సంఘాలను కట్టి ఆ సంఘాలని విడిచిపెట్టకుండా కాస్తూనే ఉన్నారు. మందల్ని కాయుడి అంటాడు. అందుకని మంద అనగా సంఘము. ఆ సంఘాన్ని కాచేవారు పరిచారకులు, దైవ సేవకులు అంటారు. అయితే పరిచర్య చేసేవారు సంఘంలోనే ఉంటారు. కాబట్టి ఆ యొక్క సువార్త పరిచర్య చేస్తూ, ప్రకటిస్తూ, సువార్త ప్రకటిస్తూ ఆ దేశాలన్నీ కూడా పేతురు గారు తిరిగి ఆ సంఘాలు విడిచిపెట్టకుండా రాసినటువంటి ఈ యొక్క పత్రిక. అయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయాన్ని చదువుదాం. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును. చూడండి ఏం చెప్తున్నారు. తండ్రి అయినటువంటి దేవుని భవిష్యత్ జ్ఞానమును, ఆత్మ వలన, తండ్రి, పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు ముగ్గురిని కూడా కలిపి ఇక్కడ రాస్తున్నాడు. పరిశుద్ధత పొందిన వారి విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, ఎవరెవరికి రాస్తున్నాడో చూద్దాం. పొంతు, గలతీయ, పొంతియు ప్రదేశము, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియా, 4 దేశాలకి, బితునియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. అంటే 4 దేశాలకి ఆ యొక్క పత్రిక రాసి ఉన్నారనమాట. వీరందరికీ కూడా చెదరిపోయిన వారికి, యాత్రికులకును శుభమని చెప్పి వ్రాయినది. అంటే చెదరిపోయినటువంటి వారిని అందరినీ కూడా సంఘంగా చేసి, వారందరూ కూడా ఎలా అంట, యాత్రికులు. అంటే ఈ లోకంలో మనం అందరం కూడా యాత్రికులం కాబట్టి మీకు అందరికీ నేను శుభమని చెప్పి వ్రాస్తున్నాను అంటున్నాడు. అనగా పేతురు గారు ఈ యొక్క పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియా అను దేశాలకి పత్రికలు రాసి పంపారనమాట. ఆ పంపినప్పుడు చెప్తున్నారు ఈ మాట ఎవరికి? దైవ సేవకులకి, ఆ యొక్క సువార్త ప్రకటిస్తూ సంఘాలను నడిపేవారికి, మందను కాచేవారికి ఈ యొక్క లేఖ వ్రాస్తున్నారన్నమాట. ఏమని చెప్తున్నారు? బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక, అంటే బలవంతంగా చేయొద్దు, దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగానే మీరు చేయండి. దేవుని చిత్తము, దేవుని ఇష్ట ప్రకారంగా మీరు చేయండి. కానీ దుర్లభాపేక్షతో కాక, అంటే దుష్టుని నుంచి వచ్చేటటువంటి దురాశతో, లాభం కావాలని కానీ మీరు ఆశించి మీరు ఆ యొక్క మందను కాయకండి. కానీ ఎలా కాయమంటున్నాడు? సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను, చూడండి, సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు
దానిని కాయుడి. ఎలా కాయాలంట? సిద్ధ మనసుతో. మీ మధ్యనున్న దేవుని మందనగా సంఘము, విశ్వాసులు. ఆ యొక్క సంఘాన్ని ఎలా కాయమంటున్నాడు? దేవుని మందను పై విచారణ చేయొచ్చు దానిని కాయుడి. సిద్ధ మనసుతోనూ మీరు దుర్లాభం ఆశించకుండా దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని దేవుని వాక్యానుసారంగా ఆ యొక్క మందను మీరు విచారణ చేస్తూ వాళ్ళు ఎలాగున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, సంఘం ఎలా ఉన్నది అని తెలుసుకుంటూ మీరు ఆ యొక్క మందను కాయండి. మందను కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక, మీకు అప్పగింపబడినటువంటి ఆ సంఘము పైన మీరు ఎలా ఉండాలి? ప్రభువులైనట్టుండక మందకు మాదిరిగా ఉండాలంట. మీరు ఆ యొక్క సంఘాన్ని మీరు కాస్తున్నారు కాబట్టి మీరు ప్రభువులుగా ఉండాలని, ఉన్నతమైన స్థితిలో ఉండాలని మీరు అనుకోకుండా సంఘానికి మీరు కూడా మాదిరిలుగానే ఉండండి. మందకు మీరు కూడా మాదిరిలుగా ఉండండి. అంటే తగ్గించుకుని వినయము, విధేయత కలిగి, సహోదర ప్రేమ కలిగి, సహోదర భావం కలిగి మీరు ఉండండి. కానీ మీరు ఎలా ఉండొద్దు? ప్రభువులై ఉండొద్దు. అంటే మేము సువార్త మీకు బోధిస్తున్నాం కాబట్టి, మేము బోధకులం కాబట్టి మేము చెప్పినట్టే మీరు వినాలనుకుంటూ ఒక అథారిటీగా కాకుండా వారికి మాదిరిగానే మీరు ఉంటూ ప్రేమ కలిగి సువార్త ప్రకటించండి అని పేతురు గారు అక్కడ మందను మేపేటటువంటి దైవ సేవకులకి, ఆ యొక్క సువార్థికులకి చెప్తున్నారు. అయితే అలా ఉంటే ఏమవుతుంది? ప్రభువులైనట్టుండక మందకు మాదిరిగా ఉండండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమ కిరీటాన్ని పొందుకుంటారు. మీరు అలా ఉన్నప్పుడు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు అనగా ఆయన త్వరలో రానే ఉన్నాడు. యేసుప్రభు వారు త్వరలో రానే ఉన్నారు. దాన్ని ఏమంటున్నారు? ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు. మనకు మళ్ళీ ఎలా అయితే వెళ్ళానో నేను అలాగే తిరిగి వస్తానని యేసుప్రభు వారు చెప్పి ఉన్నారు. కాబట్టి ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటాన్ని పొందుకుంటారు. వాడబారని మహిమ కిరీటాన్ని మీరు పొందుకుంటారు. ఈ లోకంలో మీరు దేనిని ఆశించొద్దు, ఈ లోక ధనాన్ని ఆశించొద్దు, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని అనుకోవద్దు, ఈ లోకంలో సంఘానికి మీరు ప్రభువులుగా ఉండాలని అనుకోవద్దు. మందకు మాదిరిగానే మీరు ఉండండి అని పత్రిక రాసి ఆ యొక్క సంఘాలకి, ఆ యొక్క మందను కాచేటటువంటి కాపర్లకి ఈ యొక్క వాక్యాన్ని ఈ వాక్యము, ఈ వచనం కూడా మంద కాపర్లకి అనగా దైవ సేవకులకి సంబంధించినటువంటిది. ధనం సంపాదించుకునే ఆశ ఎవరి నుంచి కలుగుతుంది అనగా దుష్టుని నుంచి వస్తుంది. కాబట్టి దుర్లాభం ఆశించొద్దు, ధనాపేక్ష కలిగి ఉండొద్దు. దేవుని చిత్తం ఏంటో మీరు గ్రహించుకుని మీరు దేవుని పని చేసినప్పుడు, దేవుని సువార్త ప్రకటించినప్పుడు, దేవుని మందను మీరు కాసినప్పుడు, మీకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మీకు వాడబారని మహిమ కిరీటాన్ని మీరు పొందుకుంటారని చెప్తున్నారు. ఇంకా మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనాన్ని చూద్దాం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు, అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఏంటంట? ఎవడును ఇద్దరు యజమానులకి దాసుడిగా ఉండనేరడు, అతడు ఏం చేస్తాడు? ఒకని ద్వేషించి ఒకని ప్రేమిస్తాడు. అనగా ధనానికి మీరు, దేవునికి సిరికి కూడా మీరు దాసులుగా ఉండనేరరు. ధనాన్ని ప్రేమిస్తే మీరు దేవుని ప్రేమించలేరు, దేవుని ప్రేమిస్తే మీరు ధనాన్ని ప్రేమించలేరు. సిరి అనగా ధనము. అనగా మీరు ధనాన్ని ప్రేమించినట్లయితే దేవుని ప్రేమించలేరు. కాబట్టి ఒకళ్ళని ప్రేమిస్తారు, ఒకళ్ళని మీరు ద్వేషిస్తారు. యేసుప్రభు వారు ఎప్పుడు కూడా ఉపమాన రీతిలోనే బోధించారు. ఇద్దరు యజమానులకి దాసుడిగా ఉండనేరడు. ఉన్న ఎడలా ఒకళ్ళు ఏం చేస్తారు? ఒకళ్ళని ద్వేషిస్తాడు, ఒకళ్ళని ప్రేమిస్తాడు. ఇద్దరిని ఒకేలాగా ప్రేమించలేడు. ఒకరిలో మంచిని చూస్తాడు, ఒకరిలో చెడుని చూస్తాడు. ఏదో ఒక లోపం ప్రతి మానవుల్లో కూడా ఉంటాయి. కాబట్టి ఒక్కరిని ప్రేమిస్తాడు, ఒకరిని ద్వేషిస్తాడు. అలాగే
మీరు దేవుడిని సిరిని ప్రేమించలేరు. కాబట్టి మీరు దేవుని ప్రేమిస్తే సిరిని ద్వేషిస్తారు, సిరిని ప్రేమిస్తే దేవుణ్ణి ద్వేషిస్తారు. అందుకని మీరు దేవునికి దాసులుగా ఉండాలి, కానీ సిరికి ధనానికి మీరు దాసులుగా ఉండొద్దు. ఉన్న ఎడల దేవుని మీరు ద్వేషించిన వారు అవుతారు. అందుకని మీకు తగిన సమయంలో దేవుడు మీకు మహిమ కిరీటాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మీకు ఏది అవసరమో కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అయితే ఇంకా చూద్దాం. సామెతలు 38వ వచనంలో చూద్దాం. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము. ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట సొలొమోను. సామెతల గ్రంథంలో సొలొమోనే కాకుండా అనేక మంది రాశారు. ఆ యొక్క సామెతల గ్రంథంలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము. భక్తుడు రాస్తున్నాడు, సొలొమోను అని లేదు అక్కడ. ఒక భక్తుడు రాశాడు. ఏమని? ప్రార్థన చేస్తున్నాడు. ఇది ప్రార్థన. మన ప్రార్థన ఎలా ఉండాలి? పేదరికాన్ని ఇచ్చినుంటే నేను ద్వేషిస్తానేమో నిన్ను, నాకు ఆహారం లేక దొంగిలించి నీ నామాన్ని నేను అవమానపరుస్తానేమో, లేదా ధనం ఎక్కువైపోతే యెహోవా ఎవడని నేను నిన్ను ద్వేషిస్తానేమో, అందుకని నాకు తగుమాత్రం ఆహారం ఇవ్వు ప్రభువా అని మనం కూడా ఆ యొక్క సామెతల్లో భక్తులు రాసినట్టుగా మనము కూడా ప్రార్థించాలి. మనము ధనము పైన ఆశ పెట్టుకుని ఉంటే దేవుడి దగ్గరికి మనం రాలేము. దేవుడు ఎవరు అంటాం? గర్వంతో, అహంకారంతో ధనము చూసుకొని మనకెవరు కనిపించరు. చివరికి దేవుడు కూడా మనకి కనిపించడు. కాబట్టి మనం ఏం చేయాలి? తగినంత ధనము మాకు, తగినంత ఆహారం మాకు దయచే ప్రభువా. ఎక్కువ అయిపోయిన ఎడల యెహోవా ఎవడని నేను నిన్ను అవమానపరుస్తానేమో, లేదా ఆహారం లేకపోతే నాకు తిండి లేక దొంగతనం చేసి నీ నామాన్ని అవమానపరుస్తానేమో అని మనం కూడా ఆ స్థితిలో ప్రార్థన చేయాలి. అంతేకాని ధనం మీదే మనం మనసు పెట్టుకోకుండా దేవుని మీద మనం ఆధారపడినప్పుడు మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించే వాటన్నిటికంటే సమస్తము మనకి అనుగ్రహిస్తాడు. ఇవ్వగల శక్తిమంతుడు, సమర్థుడు యెహోవాను నమ్ముకుని వారు ధన్యులు అంటున్నాడు. సింహపు పిల్లలైన ఆకలి కొంటాయి, కానీ నన్ను నమ్మిన బిడ్డలు నేను ఆకలి కొన్నీని అంటున్నాడు. అయితే మనము ఏం చేయాలి? దేవుడి మీద మాత్రమే మనం ఆధారపడాలి. ధనము అయితే వద్దా? ధనముతోనే కదా సమస్తము మనకి మనకు ధనంతోనే కదా ఉంది ఈ లోకంలో జీవించాలంటే. అడుగు పెడితే డబ్బులు కావాలి మనకి. డబ్బులు లేకపోతే బయటకు అడుగు కూడా మనం పెట్టలేము. తెల్లవారితే మనకి మార్నింగ్ టీ దగ్గర నుంచి డబ్బులతోనే పని. అందుకని డబ్బు అవసరం లేకుండా ఎలా బ్రతుకుతాం మనం అనుకుంటాం. కానీ ఈ లోకంలో జీవించడానికి కష్టపడాలి, సంపాదించుకోవాలి, తినాలి. కానీ దుర్లాభం ఆశించొద్దు, దురాశ ఉండొద్దు, ధనంపైనే మనసు పెట్టొద్దు. మనం దేవుని మీద ఆధారపడినప్పుడు సమస్తము మనకి సమయానికి అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం దేవుని మీద ఆధారపడాలని ఈ దిన వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. మనుషులపైన, లోకంపైన, ధనం పైన మనం ఆశ పెట్టుకుని మనం అనేకమైనటువంటి శోధనలో, శ్రమల్లో మనం పడిపోతూ ఉంటాం. కాబట్టి మనము లోకం వైపు, మనుషుల వైపు, సమస్యల వైపు, ధనం వైపు మనం మనసు పెట్టకుండా దేవుని మీదే మనం ఆధారపడినట్లయితే మనకు సమస్తాన్ని అనుగ్రహించగల శక్తివంతుడు, సమర్థుడు. ఇంకా మనం చూద్దాం. సామెతలు 23:4 ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టము. ఏంటి? ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టము. ఐశ్వర్యాన్ని పొందుకోవాలనేటటువంటి ప్రయాస, పొందుకోవడానికి ప్రయాసపడకు. ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టము. ధనాన్ని సంపాదించాలని నువ్వు పడిన ఎడల
లేదా పడదామని నీకు ఆశ ఉన్న ఎడల దాన్ని నువ్వు విడిచిపెట్టు. అలాంటి అభిప్రాయం కలిగినా దాన్ని విడిచిపెట్టు అంటున్నాడు. ధనం కోసమే మనం ప్రయాసపడుతూ దేవునికి దూరం అయిపోతూ, దేవుని మందిరానికి వెళ్ళడానికి కూడా మనకు సమయం లేకుండా, దేవుని వాక్యాన్ని చదవడానికి మనకు సమయం లేకుండా, ప్రార్థించడానికి మనకు సమయం లేకుండా, ధనమే అనుకుంటూ మనం ధనం పైనే ఆశ పెట్టుకుని మనం ఉన్నట్లయితే, మనము అలాంటి ఆశ కలిగి ఉంటే దాన్ని విడిచిపెట్టు అంటున్నాడు. అభిప్రాయం కలిగితే చాలు, కలిగినా దాన్ని విడిచిపెట్టు అంటున్నాడు. అంటే దేవుని కన్నా ఏది ఎక్కువ ఉండకూడదు అని అర్థం. దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. దేవునికి ఇచ్చే సమయం మనం ఇచ్చినట్లయితే దేవుడు మనకు సమస్తము కూడా మనకు అనుగ్రహిస్తాడు. దేవుని కన్నా మనం దేనిని ఎవరిని ఎక్కువ ప్రేమించకూడదు. ప్రేమిస్తే మనము దేవునికి దూరం అయిపోతాం. దేవుని దృష్టికి మనము ధనాపేక్ష కలిగి దుర్లాభము కోరి సైతాను చేతుల్లోకి మనం వెళ్ళిపోతాం. అందుకని మనం దేవుని మీద ఆధారపడాలి. మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. కొంత సమయమైనా దేవుని వాక్యానికి మన సమయం ఇవ్వాలి. వాక్యం వినడానికి సమయం ఇవ్వాలి. ప్రార్థించడానికి సమయం ఇవ్వాలి. దేవుని మందిరానికి వెళ్ళడానికి సమయం ఇవ్వాలి. మనకి ఈ లోకంలో ఎన్నో పనులు ఉంటాయి, కానీ దేవుని మీద మనకి ఎప్పుడైతే ఆశ ఉంటుందో, దేవుని మీద ఎప్పుడైతే మనం ప్రేమ కలిగి ఉంటామో, దేవుని కన్నా మనకి ఏది కూడా ఎక్కువ అనిపించదు. అదే దేవుని ఆత్మ మనలో ఉన్నట్టు. డబ్బే ప్రధానం అనుకుంటూ, ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ, ఈ లోక ధనమే మనము ధనం పైన ఆశ పెట్టుకుని ఉంటే, ఆ తలంపులన్నీ ఎవరి నుంచి వచ్చేవి? అపవాది నుంచి వస్తాయి. దుర్లాభము, ధనాపేక్ష, దుష్ట తలంపులు, ఈ లోక ఆకర్షణ, ఇవన్నీ కూడా దుష్టుని నుంచి కలిగేవే. కాబట్టి మన తలంపులు ఎలా ఉన్నాయి? మనము ధనాపేక్షతో దుష్టుని తలంపులు కలిగి ఉన్నామా? దేవుని ఆత్మతో మనం దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నామా? దేవుని చిత్తానుసారంగానే జీవిస్తున్నామా మనం అని మనల్ని మనం గ్రహించుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకుంటూ మనము జీవించాలి. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. దేవునికి కొంత సమయాన్ని ఇవ్వాలి. మనల్ని మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ పరిశోధించుకుంటూ ఉండాలి. ఇంకా మనము సామెతలు 28:22 చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును, తనకు దరిద్రత వచ్చినని వానికి తెలియదు. చూడండి, చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడునంట. చెడు దృష్టి, చెడు తలంపులు అన్నీ కూడా అపవాది నుంచి వచ్చేవే. ఆస్తి సంపాదింప ఆతురపడును, తనకు దరిద్రత వచ్చినని వానికి తెలియదు. అవును, ధనం సంపాదించాలని మనం ఆతురతపడి మనం అనేకమైనటువంటి మోసాల్లో మనం చిక్కుకున్నప్పుడు మనకేమొస్తుంది? దరిద్రత వస్తుంది. ఉన్నది కాస్త పోయి. మేము కూడా ఒకప్పుడు ధనాపేక్ష అనే దరిద్రం అనే దురాత్మ పట్టి ఆ యొక్క లాభం ఆశించి బిజినెస్లో డబ్బులు పెట్టి ఎంతో ధనాన్ని కోల్పోయి చివరికి దారిద్రతనే కోరుకున్నాం. ఈ వాక్యం అయితే నాకే వర్తిస్తుంది. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురతపడును, తనకు దరిద్రత వచ్చినని వారికి తెలియదు. తెలిస్తే ఎవరు కూడా ఆ యొక్క ఆలోచనలు కలిగి ఉండరు. కలగకుండా తెలియకుండా అపవాది మోసం చేస్తాడు. మోసం చేసి నువ్వు ఈ డబ్బు పెడితే నీకు 1,00,000 పెడితే 2,00,000 వస్తాయి, నువ్వు ధనవంతురాలు అయిపోతావు. అది కూడా మళ్ళీ ఎలా? దేవుని మందిరం కట్టాలని ఆశ ఉంది, నీకు ఇలా వస్తే పెద్ద మందిరం కట్టొచ్చు కదా, ఇలా డబ్బు పెట్టు, వచ్చిన డబ్బుతో నువ్వు మందిరం కట్టని దుష్టుడు నాకు దురాశ పెట్టాడు. అది దేవుని ఆత్మ అనుకున్నాను, కానీ దుష్టుని ఆత్మ నాలో ఉందని నాకు తెలియదు. తెలిస్తే ఎవరు కూడా తప్పులు చేయరు. తెలియకుండా చేసేదే దురాత్మ, మోసపుచ్చేది దురాత్మ, అంధకారం కల్పించేది దురాత్మ. అన్నీ కూడా అపవాది తలంపులు. ఇవన్నీ కూడా చివరికి ఏమొస్తుంది? దరిద్రం వస్తుందని వాడికి తెలియదు. తెలిస్తే వాళ్ళ తప్పే చేయరు. తెలియకుండా చేసేదే దురాత్మ. అంటే నేను దేవుడిని నమ్ముకోలేదా,
దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుళ్ళో చాలా బలంగా ఉన్నాను అనుకుంటున్నాను, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాను, దేవుని మందిరానికి విడవకుండా వెళ్తున్నాను, అన్నీ చేస్తూనే ధనాపేక్ష అనేటటువంటి దురాత్మ పట్టింది కాబట్టి ధనం సంపాదించాలనే ఆశతో ఆ యొక్క ఉన్న డబ్బంతా పెట్టి చివరికి నష్టపోయాడు. అలాంటి ఆశ ఎవరిలో అయినా కలుగుతుంది అంటే అది దుష్టుడి నుంచి వచ్చేదని గ్రహించండి. దుష్టుడు మోసపుచ్చుతున్నాడని గ్రహించండి. ఇవన్నీ దుష్ట తలంపులను గ్రహించండి. దేవుడు నమ్ముకున్న వాళ్ళని ఎక్కువ మోసపుచ్చడానికి చూస్తూ ఉంటాడు. ఎందుకంటే లోకస్తులందరూ కూడా అపవాది సంబంధులు కాబట్టి ఈ లోక జ్ఞానం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. కానీ దేవుని బిడ్డలకి లోక జ్ఞానం కన్నా ఉండదు అసలు. దేవుని జ్ఞానంతోనే ముందుకెళ్ళిపోతూ ఉంటాం. కానీ అపవాది వాళ్ళని బంధించి వాళ్ళని అనేక విధాలుగా తప్పు మార్గంలో నడిపించి పడగొట్టి పడదోసి పేదరికానికి, దరిద్రానికి, శాపానికి గురి చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? మెలకువ కలిగి ఉండాలి. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురతపడును, తనకు దరిద్రత వచ్చినని వానికి తెలియదు. నిజంగానే తెలియదు, తెలియక పడిపోతుంటారు. తీతు 2:14 చూద్దాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. మన యొక్క దుర్నీతిని అంతటినీ విడిపించడానికి ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, సమస్తమైన దుర్నీతి అంటే ఈ లోకంలో దురాత్మ దుష్ట తలంపుల నుంచి అన్నిటి నుంచి విడిపించడానికి విమోచించాడు. అంటే మన పాపాలని కడిగివేశాడు, విమోచించాడు, రక్షించడానికి వచ్చాడు. దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను, సత్క్రియలు మంచి క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకుని, తన కోసం ఎవరి కోసం పవిత్రపరచుకున్నాడు? తన కోసం సత్క్రియలు కలిగి ఉండాలని, దుష్టక్రియల నుంచి విడిపింపబడాలని ఆయన విమోచించాడు. తన రక్తం ద్వారా మనల్ని కొన్నాడు. తన రక్తం ద్వారా మన పాపాలన్నిటినీ విమోచించాడు, విడిపించాడు, కడిగాడు, పవిత్రపరిచాడు. తన కోసరము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకుంటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొని తన సొత్తుగా పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకుంటకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. తన ప్రాణాన్ని అర్పించాడు, తన రక్తాన్ని అర్పించాడు, తన జీవితాన్ని అర్పించాడు, తన జీవితాన్ని త్యాగం చేశాడు. మన కోసం మనల్ని విమోచించాడు, మన పాపాల నుంచి, శాపాల నుంచి విడిపించాడు. ఇంకా మనం చూద్దాం. 1 తిమోతి 6:8 చూద్దాం. ఏడవ వచనం చూద్దాం. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదాము. చూడండి, మనం ఈ లోకానికి ఏమీ తీసుకురాలేదు, ఏమీ కూడా తీసుకెళ్ళలేము. మనం ఎలా వచ్చాము? దిగంబరులుగా తల్లి గర్భంలో నుంచి వచ్చాము. ఏమీ తీసుకురాలేదు. మనం పైలోకం నుంచి మనం ఏమీ తీసుకురాలేదు. మళ్ళీ మనం పైలోకానికి వెళ్ళేటప్పుడు ఏమీ కూడా మనం తీసుకెళ్ళాం. ఎలా అయితే దిగంబరులుగా వచ్చామో అలాగే దిగంబరులుగానే వెళ్తాం. కానీ ఈ లోకంలో ఎంత ధనం సంపాదించినా, ఎంత బంగారం సంపాదించినా, ఎన్ని గృహాలు ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులున్నా ఏది కూడా మనతో రాదు. మన శరీరం కూడా మనతో రాదు. కేవలం మన ఆత్మ ఈ లోకానికి మానవ రూపాన్ని దాల్చుకొని వచ్చింది. ఆ శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ ఎత్తబడుతుంది. ఈ యొక్క ఫలాలన్నిటికీ ఒక పైన తొక్క ఉంటుంది. అరటిపండు ఉందంటే అరటిపండుకి తొక్క ఉంటుంది. ఆ తొక్కను తీసి మనం అరటిపండు తింటాం. ఆ తొక్క లేకపోతే దానికి కాపుదల ఉండదు. అలాగే మనం అరటిపండు తిని తొక్కను విసిరేస్తూ ఉంటాం. మన శరీరం కూడా ఆ అరటిపండు కాపుదలగా ఎలా అయితే తొక్క కాపలా ఉందో అలా మన శరీరము మన ఆత్మకి కాపలాగా ఉంది, కాపాడుతుంది. మన ఆత్మని కాపాడేటటువంటి ఒక గుడారం ఇది.
మనం నివసించడానికి మన ఇల్లు ఎలా అవసరమో, మన ఆత్మ నివసించడానికి మన శరీరము అనేటటువంటి ఈ గుడారము అంత అవసరం. కానీ ఆ పండు తిని మనం తొక్క ఎలా అయితే విసిరేస్తామో, అలాగే మనకి టైం ఈ లోకంలో అయిపోయినప్పుడు ఈ శరీరాన్ని అలాగే మనము విడిచిపెట్టి మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ శరీరము అరటిపండును తొక్క ఏ విధంగా అయితే కాపాడిందో, అలాగే ఆత్మను ఈ శరీరము కాపాడుతుంది. కాపాడడానికి కోసం మాత్రమే ఇది. అంతేకాని ఈ లోకంలో ఈ శరీరం కోసమే మనం ఎన్నో సంపాదించుకుంటాం. వెలగల వస్త్రాలు, వెలగల బంగారము, ఐశ్వర్యము, గృహాలు ఎన్నో 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 సంపాదించుకుంటాం ఈ శరీరం జీవించడం కోసం. కానీ ఈ శరీరాన్ని మనం విడిచిపెడితే వెళ్తే ఎక్కడికి వెళ్తాం మనం? మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఆత్మను చూస్తున్నాడు దేవుడు, శరీరాన్ని కాదు. అందుకే మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు హృదయ అంతరింద్రియాలను చూస్తాడు. ఎందుకంటే హృదయము ఆయన పెట్టిన దీపం, ఆత్మ ఆయన పెట్టిన దీపం కాబట్టి ఆయన ఆత్మ తలంపుల్ని చూస్తాడు, ఆత్మ ఆలోచనలే చూస్తాడు. మనుషులైతే పైరూపాన్ని చూస్తారు. దేవుడు పైరూపాన్ని చూసే దేవుడు కాదు, వేషధారణ చూసే దేవుడు కాదు. ధనాన్ని, నీ దగ్గర ఎక్కువ ధనం ఉందని దేవుడు నిన్ను గౌరవించడు. నీ దగ్గర ఎక్కువ బంగారం ఉందని, ఎక్కువ పొలాలు ఉన్నాయని దేవుడు నిన్ను గౌరవించడు. దేవుడు ఆత్మను చూస్తున్నాడు. దేవుడు పెట్టిన దీపము కాబట్టి ఈ ఆత్మ ఫలించాలని, మళ్ళీ ఆయన దగ్గరికి రావాలని, ఈ లోకంలో ఒక శరీరాన్ని ఇచ్చి మనకి ఈ లోకంలో జీవించినంతకాలం మనకు ఒక కాపుదలగా, ఒక పండుకి ఆ పైన ఉన్నటువంటి తొక్క ఎంత కాపుదలగా ఉంటుందో అలాగే ఈ శరీరాన్ని కాపుదలగా ఇచ్చాడు. అంతేగాని ఈ శరీరం కోసం, ఈ లోకం కోసం, ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ ఈ శరీరానికే మనం అన్నీ సమకూర్చుకుంటూ ఉంటున్నాం. కానీ ఆత్మకి మనం ఏమైనా సమకూర్చుకుంటున్నామా? ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మనం మరణిస్తే ఎక్కడికి వెళ్తాం? మనల్ని పుట్టించిన దేవుడు ఎవరు అని ఎవరైనా గ్రహించుకుంటున్నామా? గ్రహించుకోవాలి. ఈ లోకంలో ఉండగానే, మనలో మన ప్రాణం ఉండగానే మనం యేసయ్యను స్మరించాలి. మనం ఎక్కడికి వెళ్తాం అనేది ఈ లోకంలోనే మనం స్థానాన్ని సంపాదించుకోవాలి. పరలోకంలో చనిపోయిన తర్వాత ఎక్కడికో దిక్కుకు పోతాంలే అని నిర్లక్ష్యంతో ఉంటే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాం. అపవాది బంధకాలు, దురాత్మ శక్తులతో, దుష్ట తలంపులతో, ధనాపేక్షతో, వ్యర్థమైన వాటితో మనం జీవించి, వ్యర్థమైన తలంపులు కలిగి జీవించి అపవాదికి చోటిచ్చి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాం. ఈ ప్రాణం, ఈ జీవితం ఒకేసారి ఇస్తాడు దేవుడు. ఇచ్చిన ఈ ప్రాణాన్ని, ఈ జీవితాన్ని దేవునికి అప్పగించాలి, దేవుని కొరకు జీవించాలి. దేవుని రాజ్యానికి వారసులుగా మనము ఆయన చేసుకున్నాడు కాబట్టి ఆయన వారసులుగా మనం ఉండాలి. ఆయన వారసులుగా మనం చేర్చబడాలి ఆయనతో పాటు. ఆయన త్వరలో రానే ఉన్నాడు. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు త్వరలో రానే ఉన్నారు కాబట్టి ఆయన కొరకు మనం సిద్ధపడి ఉండాలి. దేవుని చిత్తానికి లోబడి జీవించాలి, దేవుని వాక్యానికి లోబడి జీవించాలి. మనం ఇంకా చూద్దాం. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి, ఈ లోకంలో మనం జీవించినంతకాలం అన్నం అవసరం, వస్త్రం అవసరం. వాటి వైపే మీరు మనసు పెట్టండి. అన్న వస్త్రములు గలవారై ఉండి, వాటి కోసం అవి అయితే అవసరం కాబట్టి మీకు ఇస్తాడు దేవుడు. గలవారై ఉండి వాటితో తృప్తి పొంది ఉందాము. వాటితో తృప్తి పొంది ఉండండి. ఆహారము, వస్త్రం కోసం మీరు తృప్తిపడి ఉండండి. కానీ ఈలోక ధనము కోసమే మీరు ప్రయాసపడి మీ సమయం అంతా వ్యర్థం చేసుకుని దేవునికి దూరం అయిపోకండి. దుష్ట తలంపులతో మీరుండి దుష్టునికి చోటిచ్చి దేవునికి దూరం అయిపోకండి అని పేతురు గారు తిమోతి పత్రిక అంటే పౌలు గారు రాశారు. పౌలు గారు, పేతురు గారు, ఈ యొక్క అపోస్తలులందరూ కూడా చెప్పి ఉన్నారు. అయితే ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ధనవంతులగడానికి ఏం చేస్తారంటే ధనవంతులగుటకు ఆపేక్షించేవారు అనగా ధనవంతులు అవ్వాలనేటువంటి ఆశ, ఆపేక్ష కలిగిన వారు ఎలా ఉంటారు? శోధనలోను, ఊరిలోను మేము పడిపోయామని ఇందాకనే చెప్పినాను.
అనేకమైనటువంటి శోధనలో మనం పడిపోతాం ధనం సంపాదించాలనే ఆశ కలిగితే. అపేక్షించేవారు శోధనలోను ఊరిలోను యుక్తులను అవివేక యుక్తములను హానికరములనైన అనేకమైన దురాశల్లో పడిపోతారు. అనేకమైనటువంటి దురాశలు వచ్చేస్తాయి ధనం సంపాదించాలని ఆశ వస్తే. అట్టివి మనుషులకు నష్టములోను, చూడండి అట్టివి ఎలాంటివి అంటే మనుషులకు నష్టములోను నాశనములోను ముంచివేయను. నష్టములో నాశనంలో ముంచివేస్తాయంట. ధనవంతులు అవడానికి మనం ఆశపడి వాటి వైపే మనం దృష్టి ఉంచినప్పుడు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు కూడా మూలం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అవును, అది నిజం. దేవుడు నాకు అన్నీ నేర్పించాడు. దేవుని వాక్యాన్ని గ్రహించుకోలేకపోతున్నానని ఈ లోకంలో అనుభవపూర్వకంగా దేవుడు నాకు అన్నీ కూడా నేర్పించి ఉంచాడు. దేవుని సాక్షులుగా నిలబెట్టుకోవాలంటే మనకు అనుభవపూర్వకంగా దేవుని మాటకు మనం లోబడకుండా అపవాదికి చోటిచ్చినట్లయితే మనము ఈ లోకంలో మనకు అన్నీ నేర్పిస్తాడు. అనుభవపూర్వకంగానైనా మనం నేర్చుకుని విడిపింపబడి సాక్షులుగా నిలబెట్టుకుని అనేక మందికి సాక్షి జీవితాన్ని పంచి మన సాక్ష్యం ద్వారా అనేక మంది రక్షింపబడాలి, విడిపింపబడాలి, దేవుని రాజ్యానికి వారసులు కావాలని దేవుని బిడ్డలకు కూడా నేర్పిస్తూ ఉంటాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి ఏం చేశారంటే కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి, అనగా ఇది విశ్వాసుల కోసమే చెప్తున్నాడు. విశ్వాసం ఉంచిన వారే ఇలాంటి దురాశలకు లోబడి దానిని ఆశించి ధనాన్ని ఆశించి ఏం చేశారు? విశ్వాసం నుండి తొలగిపోయారు. ధనాపేక్ష కలిగితే ఏముంటుంది? ధనం పైన ఆశ పెడితే విశ్వాసం నుంచి తొలగిపోతారు. ధనం కోసం దేనినైనా చేయడానికి వెనుకాడకుండా దేవుని యందు విశ్వాసాన్ని విడిచిపెట్టి తొలగిపోతారు. అంతేకాకుండా నానా బాధలలో తమను తామే పొడుచుకునిరి. నానా బాధలతో అనేకమైన బాధలు వాళ్ళు తట్టుకోలేక ఆ డబ్బు నష్టపోయి వాళ్ళు ఏం చేస్తారంటే అనేకమైన బాధలతో నానా బాధలతో తమను తామే పొడుచుకుని చనిపోతారంట. కానీ దేవుడు అటువంటి పరిస్థితి రాకుండా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను విడిపించి చనిపోకుండా జీవంతోనే ఉంచి దేవుని సాక్ష్యం చెప్పి దేవుని సాక్షిగా సాధనంగా ఆయన వాడుకుంటున్నాడు. మనము ఆ విడిచిపెట్టబడినట్లయితే మనం ఏం చేస్తాము? ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళందరూ ఎవరు? దేవుని ఆత్మ లేక దుష్టుని ఆత్మ కలిగి దుష్ట తలంపులతో దుష్ట ఆలోచనలతో రక్షింపబడిన వారైనా రక్షణ పొందని వారైనా దుష్టుని ఆలోచనలతోనే చనిపోతారు. అంతేకాని నరహత్య పాపమని దేవుడిచ్చినటువంటి ఈ జీవితం జీవించాలి, కానీ మనకు మనంగా చనిపోకూడదని, మనకు మనంగా ఈ జీవితాన్ని మనం చంపుకోకూడదని ఆ యొక్క ఆలోచన లేకుండా చేసి చనిపో. నువ్వు ఈ తప్పు చేసావు కదా, నువ్వు ఎలా జీవిస్తావు? నువ్వు జీవించి ఎవరికి ఉపయోగం? నువ్వు బ్రతకడానికి హక్కు లేదు, నీకు బ్రతికే హక్కు నీకు లేదు. నువ్వు ఈ తప్పు చేసావు, లేదా ఇంతమంది డబ్బు నువ్వు నష్టపెట్టావు, లేదా నీ డబ్బు నష్టపోయావు, ఎలా బ్రతుకుతావు? చనిపో 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 అని దురాత్మ మనల్ని ఏం చేస్తుంది? ప్రేరేపిస్తూ ఉంటుంది. మనం ఆ దుష్టుని తరిమి కొట్టాలి. యేసు నామములో దురాత్మ శక్తులు చీకటి శక్తులు లయమైపోవును గాక. దురాత్మ యేసు క్రీస్తు నామములో నన్ను విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నేను దేవుని బిడ్డను, దేవుని సాక్షిగా నేను జీవిస్తాను. దేవుడు నన్ను పోషించుకుంటాడు, దేవుడు నన్ను రక్షించుకుంటాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నేను దేవుని బిడ్డని. అపవాది చేతి నా మించి యేసు నామములో అపవాది శక్తులు లయమైపోవునుగాక, దుష్ట శక్తులు లయమైపోవునుగాక, దురాత్మ శక్తులు లయమైపోవునుగాక. ఈ లోకంలో జీవించడానికి ధనమే కాదు. యేసు ప్రభు వారు ఏమంటారు? దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు, మనుషుడి రొట్టె వలన కాదు అని అపవాదిని చేయిస్తాడు. అలాగే మనం కూడా ఈ లోకంలో ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని ఈ లోకంలో
తిండి వైపు, ఈ లోకంలో ఏముంది ఏది లేదని దీనికోసం మనం ఆశపడుతూ దానివైపు మనం మనసు పెట్టకుండా దేవుని వైపు మనసు పెట్టినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని మనం వాటిపైన పెట్టకుండా నా ప్రభువు నన్ను పోషించుకోగల శక్తిమంతుడు, నన్ను పుట్టించిన దేవుడు నన్ను పోషిస్తాడు. ఆకాశ పక్షులు చూడడి, అవి విత్తవు కోయవు, వాటిని నేను పోషించట్లేదా? వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా అని యేసుప్రభువు చెప్పి ఉన్నారు మనకి. అందుకని మనల్ని పుట్టించిన దేవుడు మనల్ని పోషిస్తాడు, రక్షిస్తాడు, ఆదరిస్తాడు, మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించి ఉన్నాడు. ముఖ్యంగా ఈ లోకంలో మనము నశించిపోకుండా, తప్పిపోకుండా, అపవాది చేతుల్లో చిక్కుకొనకుండా ఆయన ప్రాణాన్ని మన కోసం అర్పించి ఆయన రక్తం ద్వారా మనల్ని కొని మనల్ని విమోచించాడు. మన పాపాల నుంచి, శాపాల నుంచి విమోచించి, విడిపించి ఆయన రక్తంలో మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేసుకుని పరలోక రాజ్య వారసులనుగా మనల్ని చేసుకున్నాడు. కాబట్టి తీతు 2:14 చూద్దాం. 2:14 ఆయన సమస్తమైన దుర్నీతి నుండి, మరొకసారి చూద్దాం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని, ఆయన కోసం మనం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. ఆయన సొత్తుగా చేసుకొని మన కొరకు ఆయన తానే మన కొరకు అర్పించుకున్నాడు. ఆయన మనల్ని సొత్తుగా చేసుకున్నాడు. ఆయన మన సొత్తు, మనం దేవుని బిడ్డలం. ఆయనకు మనము దత్తపుత్రికలం, స్నేహితుడు అన్నాడు, నా కుమారులు అన్నారు యేసుప్రభువారు. అనేక విధాలుగా సహోదరుడు, నా స్నేహితులు, నా పిల్లలు అని అనేక విధాలుగా నా సొత్తు, నేను దత్తత తీసుకున్నాను, నా దత్తపుత్రికలు అనేక విధాలుగా సంబోధించారు యేసుప్రభువారు. మనం దేవుని బిడ్డలం. దేవుని యందు ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో, యేసుక్రీస్తు పాప శాపాల నుంచి మనల్ని విడిపించాడని మనం ఎప్పుడైతే నమ్మి మారుమనసు పొంది రక్షణ పొందుకుంటామో, మనం ఆయన పిల్లలమని నమ్మి విశ్వాసంతో మనం జీవించినప్పుడు అపవాది శక్తులన్నిటి మీద మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఈ లోకాన్ని జయించే సామర్థ్యాన్ని ఇస్తాడు. ఈ లోక ధనముపై మనసు పెట్టకుండా దేవునిపైనే మనసు పెట్టి దేవుని కొరకు జీవించి దేవుని సాక్షులుగా నిలవబెట్టుకుంటాడు. దేవుని రాజ్యానికి వారసులుగా చేసుకున్నాడు మనల్ని ఆల్రెడీ. మనం ఆయన పిల్లలం, ఆయన రాజ్య వారసులు. మనం ఎలా ఉండాలి? మెలకువ కలిగి విజ్ఞాపన చేస్తూ ఉండాలి. చూద్దాం ఉండండి. 11వ వచనం, 1 తిమోతి 6వ అధ్యాయం 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుంటకు ప్రయాసపడుము. దైవజనుడా అని సంబోధిస్తున్నాడు. దైవజనుడా, మందని మేపేటటువంటి దైవజనుడా, నువ్వు ఎలా ఉండాలి? వీటన్నిటి నుంచి విసర్జించాలి. ఈ లోక తలంపుల నుంచి, ధనాపేక్ష నుంచి అన్నిటినీ విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును కొనుటకు ప్రయాసపడు. నీతిని, శాంతిని, సాత్వికాన్ని సంపాదించుకోవడానికే నువ్వు ప్రయాసపడి, కానీ ధనము సంపాదించుకోవడానికి నువ్వు ప్రయాసపడకు. అవన్నీ కూడా నీకేది అవసరమో నేను అనుగ్రహిస్తాను. నీకు సమయానికి నేను సమస్తము అనుగ్రహిస్తాను. నిన్ను నా దత్తపుత్రికగా, పుత్రికగా నేను చేసుకుని ఉన్నాను. నీ పాపాలను, శాపాలను విమోచించాను. నీకు సమస్తము నేను అనుగ్రహిస్తానని దేవుని సేవ చేసేవారికి, విశ్వాసులకి ఈ యొక్క వాక్యాన్ని పేతురు గారు, పౌలు గారు బోధించారు. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము. ఏం చేయాలంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము. విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం అంటే దేవుని కొరకు సాక్షులుగా, దేవుని వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా జీవించి దేవునికి, యేసుక్రీస్తు ప్రభువారికి మాదిరిగా నువ్వు జీవించి మంచి పోరాటాన్ని పోరాడి నీవు మందకు మాదిరిగా నువ్వు జీవించినట్లయితే అనేక మంది నువ్వు
దేవుని మార్గంలో నడిపిస్తావు, కానీ ధనాపేక్ష కలిగి ఉండకు అని చెప్తున్నాడు. మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము. నిత్య జీవం అనగా పరలోక రాజ్యం. నిత్యము యుగాలు తరతరాలు మనము దేవునితో పాటు ఉంటాము కాబట్టి అది చేపట్టడు. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటువి. నువ్వు నిత్యరాజ్యాన్ని చేపట్టుకోవడానికి పొందుకోవడానికి నువ్వు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటువి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతును ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను ఆనంద్యముగాను ఈ ఆజ్ఞను కొనవలెను అని నీకు ఆజ్ఞాపించుచున్నాను. దేవుని సేవ చేసే వాళ్ళందరూ కూడా దేవుని చిత్తానికి లోబడి జీవించాలి, కానీ లోకం వైపు ధనం వైపు మనసు పెట్టి దేవునికి దూరమయ్యి దేవుని నామాన్ని అవమానపరిచి మీరు విశ్వాసాన్ని విడిచిపెట్టినట్లయితే సంఘం ఎలా ఉంటుంది? సంఘం కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టి లోకం వైపు తిరుగుతారు. కాబట్టి మీరు ఇలా ఉండండి అని దైవ సేవకులైనటువంటి ఆ యొక్క మందని మేపే దైవ సేవకులందరికీ కూడా పౌలు గారు, పేతురు గారు, అపోస్తలులైన 12 మంది కూడా మంచి పోరాటాన్ని పోరాడారు. అలాగే మీరు కూడా మంచి పోరాటాన్ని పోరాడండి, నిత్య జీవానికి వారసులు కండి అని పేతురు గారు చెప్పినటువంటి ఈ మాటలు మనం ఈ మాటలు ఎంత విశ్వాసం ఉంచి ధనాపేక్ష ఈ లోక తలంపులన్నిటి నుంచి విడిచిపెట్టి మనము నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే ఏం చేయాలి? గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలాలను మనం ఫలించాలి. ఆత్మఫలాలను ఫలించినప్పుడు ఆత్మ వరాలను మనం పొందుకుంటాం. ప్రేమ, శాంతి, సమాధానము, నీతి, యథార్థత కలిగి మనము ఈ లోక దుష్టత్వాన్ని అంతటిని విడిచిపెట్టాలి అంటే మనకి సాధ్యం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు, మనం దేవుని యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు. కాబట్టి ఒక్కొక్కసారి రక్షింపబడిన వారిని కూడా అపవాది అనేక విధాలుగా పడదోయాలని, వాళ్ళని తప్పించాలని అనేకసార్లు ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విజయ పదవులకు నడిపిస్తాడు. అపవాదిని ఎదిరించే సామర్థ్యము మనకు అనుగ్రహిస్తాడు. అది పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడే మనకు సాధ్యం. కానీ మనం రక్షణ పొందుకోనంతసేపు అపవాదిని జయించలేము. ఎందుకంటే అపవాది సంబంధులే ఈ లోకంలో ఉన్నారు కాబట్టి, అపవాదిని ప్రేమించిన వారు కాబట్టి అపవాది తలంపులు కలిగి ఉంటారు. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించు, ఈ లోక తలంపుల నుంచి, దుష్ట తలంపుల నుంచి నన్ను విడిపించి నేను ఇచ్చే రాజ్యానికి నన్ను వారసుడిగా చేసుకో ప్రభువా అని మనం దేవుడి దగ్గరికి ఎప్పుడైతే వచ్చి మన పాపాలు, శాపాలు అన్నిటిని కూడా మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు విడిపిస్తాడు. మన పాపాలను ఒప్పుకున్నప్పుడు ఆయన విడిపిస్తాడు. మనల్ని విమోచించి రక్షించి నిత్యరాజ్యానికి మన వారసులుగా చేసుకుంటాడు. ఈ లోకంలో ఉన్న ధనాపేక్షను సమస్తాన్ని కూడా విడిపించగల శక్తిమంతుడు. కాబట్టి ఈ లోకంలో ఉన్న దుష్టత్వం అంతా కూడా దుష్టి నుంచి వచ్చేదని గ్రహించి మనం దేవుని అందే విశ్వాసం నుంచి మనం మెలకువ కలిగి ప్రార్థించాలి. ఇంకొక వచనం చూద్దాం. కీర్తనలు 72:14 కపట బలాత్కారములను నుండి అతడు వారి ప్రాణమును విమోచించును, వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును. కపటముగా, బలాత్కారముగా మనల్ని నడిపించేటటువంటి దుష్టుని నుంచి మనల్ని, వారి ప్రాణాన్ని విమోచిస్తాడు, మన ప్రాణాలని రక్షిస్తాడు. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉంచుకుంటాడు. మన ప్రాణాలను రక్షిస్తాడు. మన ప్రాణాన్ని ఆయనకి ప్రియముగా, ఇష్టమైన వారిగా మనల్ని చేర్చుకుంటాడు. మన ప్రాణాన్ని కాపాడడం అంటే ఈ లోకంలో కాపాడమే కాదు, యుగాలు మనము నిత్య నరకాగ్నికి వెళ్లకుండా తరతరాలు, యుగాలు ఆయనతో పాటు ఉండేటట్టుగా మన ప్రాణాన్ని రక్షించి ఆయనతో పాటు ఆయనకి ప్రియులుగా మనల్ని చేర్చుకుంటాడు. కాబట్టి మనం ఆయన యందు భయము, భక్తి కలిగి, వినయం, విధేయత కలిగి
మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో, మెలకువ కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో, మెలకువ కలిగి అనగా అపవాదిని జయించి దేవునికి ఇష్టలుగా మనం ఉన్నప్పుడు అపవాదిని జయించే సామర్థ్యాన్ని మనకిస్తాడు. ఇచ్చి అపవాదిని ఎదిరించి దేవునికి దగ్గరై మనము దేవుని ఆత్మతో నింపబడతాము. అపవాది శక్తులన్నిటి మీద మనం విజయాన్ని పొందుకుంటాం. మనం పొందుకుని మనల్ని సాక్షులుగా నిలబెట్టుకుని అనేక మందిని దేవుని మార్గంలోనికి నడిపించుకుంటాడు. కాబట్టి దైవ సేవకుల్లోనైనా విశ్వాసులకైనా ఒకటే వాక్యం, ధనాపేక్ష కలిగి ఉండకూడదు. దేవుని ప్రేమించే ఎవరైనా సరే, విశ్వాసులైనా దైవ సేవకులైనా ఎవరైనా సరే, ధనాపేక్ష అనేటటువంటి దురాశ కలిగి ఉండొద్దు. మందను మీరు నమ్మకంగా కాయండి, ఆయన మహిమ కిరీటాన్ని ఇస్తాడని మీరు ఆయన కొరకు ఎదురు చూడండి, మెలకువ కలిగి ప్రార్థించండి, అపవాదిని ఎదిరించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ దిన వాక్యాన్ని మనం విని ఈ లోక సంబంధమైనటువంటి ధనాపేక్ష, అసూయలు, కక్షలు, ద్వేషాలు ఇవన్నీ కూడా అపవాది నుంచి వస్తాయని మనం గ్రహించి అపవాది శక్తులన్నిటి మీద మనం విజయం పొందుకోవాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుకుంటే మన పాపాల నుండి, శాపాల నుంచి, దోషాల నుంచి యేసు రక్తంలో మనల్ని కడిగి పవిత్రులుగా మనల్ని చేసుకున్నాడు. కాబట్టి మన పాపాలన్నిటినీ విమోచించి రక్షించాడు. కాబట్టి యేసయ్య యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుకోవాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలించేలాగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, పరిశుద్ధుడైన దేవా, నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, విత్తబడినటువంటి నాయన నీ వాక్యం నాయన ప్రతి ఒక్కరి హృదయాల్లో నూరంతలుగా ఫలించునుగాక. అపవాది శక్తుల నుంచి, చీకటి శక్తుల నుంచి, దురాత్మ శక్తుల నుంచి యేసుక్రీస్తు ప్రభు నామములో విడుదల కలుగునుగాక. నజరేయుడైన యేసు నామములో ప్రతి ఒక్కరినైనా తండ్రి విడిపింపబడుదురుగాక. ధనాపేక్ష, అసూయలు, కక్షలు, ద్వేషాలు, ఈ లోక తలంపులు, ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని విడిపించి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి ఈ లోకంలో యాత్రికులను గ్రహించి మీరు ఏ సమయంలో వచ్చినప్పటికి కూడా మేము సిద్ధపడి ఉండాలి, మెలకువ కలిగి ప్రార్థించాలని గ్రహించుకునే మనసు ప్రతి బిడ్డకు దయచేయండి. అయ్యానికి స్తోత్రాలు. వినే మనసు, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకు దయచేసి తండ్రి ప్రతి ఒక్కరి అవసరతలను తీర్చి ప్రతి ఒక్కరు ఏ బంధకాల్లో చిక్కుకున్నప్పుడు కూడా, ఏ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు, ఏ శాప బంధకాల్లో ఉన్నారు, ఏ యొక్క అప్పు బాధల్లో ఉన్నారు నాయన తండ్రి, ఏ మనశ్శాంతి లేని స్థితిలో ఉన్నారో ప్రభు, ప్రతి ఒక్కరి బంధకాలు యేసుక్రీస్తు ప్రభు నామములో ఇప్పుడే విడుదల కలుగునుగాక. ఏ రోగం అనే బంధకాలలో బంధించినటువంటి దురాత్మ శక్తులని యేసుక్రీస్తు ప్రభు నామములో ఇప్పుడే విడుదల కలుగునుగాక. అనేకమైన రోగాలతో, అనేకమైనటువంటి ప్రభు చింతలతో, వ్యాధులతో ప్రభు నింపినటువంటి దురాత్మ శక్తులని యేసుక్రీస్తు నామములో లయమైపోవనుగాక. మీ చింత యావత్తు నా మీద వేయండి అంటున్నావు ప్రభు. మీరు చింతించడం వల్ల మూరెడెత్తు మీరు చేసుకోలేరంటున్నావు తండ్రి. అవునయ్యా, మా చింత యావత్తు మీ మీద వేసి మీ మీద ఆధారపడి జీవించే కృప ప్రతి బిడకు, ప్రతి విశ్వాసకి, ప్రతి దైవ సేవకుడికి, ప్రతి సంఘానికి యేసుక్రీస్తు ప్రభు నామములో ఇప్పుడే అనుగ్రహింపబడును గాక. ప్రతి ఒక్కరిలో మూయబడిన మనోనేత్రములు ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభు నామములో తెరవబడును గాక. ప్రతి అంధకార శక్తులు, చీకటి శక్తులు యేసుక్రీస్తు ప్రభు నామములో లయమైపోవును గాక. నీ శాంతి, సమాధానము, ఆరోగ్యము, ఐశ్వర్యము నాయన నీ పరలోక రాజ్య వారసులుగాను ప్రతి ఒక్కరిని తీర్చిదిద్ది నీ మహిమతో, నీ శక్తితో, నీ బలముతో నింపి నీ రాజ్య వారసులుగా చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం విన్న మీరందరూ కూడా ధనాపేక్ష, ఏ విధమైనటువంటి ఆపేక్ష కలిగి ఉన్నా, ఈ లోక సంబంధమైన ఏ తలంపులు కలిగి ఉన్నప్పటికి కూడా వాటన్నిటి నుంచి జయించే సామర్థ్యం యేసుక్రీస్తు నామములోనే ఉందని గ్రహించి ప్రతి ఒక్కరు కూడా మారు మనసు రక్షణ పొందుకొని అపవాదిని జయించి నిత్యరాజ్యానికి వారసులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలుసుకునేంతవరకు
దేవుని కృప, యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ, దీవెనలు, ఆశీర్వాదాలు, అలాగే పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము నిత్యము నిరంతరము మనకు, దైవ సేవకులకు, ప్రతి సంఘానికి, ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి, మనందరి కుటుంబాలకి నిత్యము తోడైండునుగాక. ఈ విన్న వాక్యాన్ని విని మీరు బలపడుతున్నారని నేను నమ్ముతున్నాను. అలాగే మీరు బలపడి మీ యొక్క సహోదరులకి, స్నేహితులకి ఈ యొక్క వీడియోను మీరు షేర్ చేసి అనేక మందికి సువార్త పనిలో మీరు కూడా పాలుపంపులు పొందుకుంటే తగిన సమయంలో మనందరికీ కూడా మహిమ కిరీటాన్ని మనకు అనుగ్రహిస్తాడని తండ్రి అయిన దేవుడు మన మహిమ కిరీటం కొరకు ఈ యొక్క సువార్త పనిలో పాలుపంపులు పొందుకుందాం. దేనిని ఆశించకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని కొరకు సాక్షులుగా జీవిద్దాం. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కొరకు మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.